సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. అలాంటి వాళ్ళని మనం మనుషులతో పోల్చడం కూడా వేస్తే సార్, ఎవరైతే వాళ్ళు ఆమె తల్లి అంటున్నారు కదా, ఆమెతో పాటు అన్నదమ్ములు కూడా ఉన్నారంటున్నారు. వాళ్ళ ఫోటోలు కూడా చూపించి వాళ్ళకి ఇలా చేసినందుకు మేము ఇలా చేసామా అని చెప్పి వాళ్ళు కుళ్ళుకొని తవ్వాలి, చచ్చిపోవాలి తప్ప ఇంకా వాళ్ళని బతుకుంచడం కూడా అనవసరం నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు ఆ అమ్మాయి మీద కోపం ఉంటే అమ్మాయి మీద చూపించడం అది పక్కన పెడితే ఇంకా ప్రాణం కూడా పోసుకొని పసిపాపని, అది వాళ్ళ రక్తమే కదా సార్. అది మరి అసలు వాళ్ళకి ఆ కామన్ సెన్స్ అనే దేవుడు, మరి వాళ్ళు రోజు అన్నం తింటున్నారో మరి ఇంకేం తింటున్నారో తెలియదు. కనీసం ఇంగిత జ్ఞానం అసలు మనుషులుగా పుట్టినందుకు ఇంతనైనా ఆలోచన ఉండాలి కదా వాళ్ళకి. ఒక మహిళగా మీకేమనిపిస్తుంది? ఎందుకంటే కోడలి స్థానంలో ఉన్నప్పుడు ఒక అత్తగారి నుంచి ప్రేమ కోరుకుంటారు, లేకపోతే అభిమానం కోరుకుంటారు కుటుంబం నుంచి. దట్టు గర్భిణిగా ఉన్నప్పుడు భర్త పక్కన ఉండి జస్ట్ ఇలా చెయ్యి వేసి ఓదారిస్తే చాలు, ఆ భారాన్ని మొత్తం చాలా లైటర్ వేలా అయిపోతూ ఉంటుంది అనేది ఆఫ్కోర్స్ చూస్తూ ఉంటాం మనం. అటువంటిది ఆ భర్తే చేతిలో కత్తి తీసుకొని ఆ మాట చెప్పాలంటేనే కాస్త ఎమోషనల్ అవుతున్న సందర్భం. అండ్ ఇది మీకు తెలిసిన తర్వాత ఏమనిపించింది? అది యాక్చువల్లీ మేము వాళ్ళ ఫ్యామిలీ యూట్యూబ్ మొత్తం అవన్నీ చూస్తూ ఉంటాం. అది చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము షాక్ అయ్యాం. అండ్ సెకండ్ థింగ్, తను ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పుడు అవన్నీ కూడా చూసాం. అవన్నీ చూసి కూడా ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి అనవసరంగా తప్పు చేసింది. వాళ్ళు ఏం లేదు, ఆయన్ని బతికించింది వాళ్ళ అమ్మాయిని చంపుకోవడానికి అన్నట్టుంది. మందు తాగితే వాళ్ళు బతికించారు వాళ్ళ అత్తమామలు, వాళ్ళ బిడ్డను ఆగం చేసుకోవడానికే చదివించిన ఆయన బతికించినట్టున్నారు వాళ్ళు. అనవసరంగా అప్పుడే సస్తా చచ్చిందని వదిలేసన్నా ఈ రోజు వాళ్ళకి వాళ్ళ పాప మిగిలేది. ఆ పిల్ల ఇంకా మంచిగా చదువుకొని మంచిగా ఉండేదేమో ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా. అది థ్యాంక్ యూ అనుష ఫర్ కాలింగ్. మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేసినందుకు. రమాకాంత్ కామారెడ్డి నుంచి కాల్ చేశారు. రమాకాంత్ గారు, ఇటువంటి మహిళలు కూడా ఉంటారా మన సమాజంలో, మన తెలుగు సమాజంలో ఉంటారనేది లక్ష్మి విషయం బయటపడిన తర్వాత? రమాకాంత్ సార్, ఒకటి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకటి చెప్పాలనుకుంటాను నేను. ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు, ఇప్పుడు ఈ కేసు అవసరమా సార్? ఏమండి ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేసు వేయడం అవసరమా? అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కదా, వాళ్ళు కేసు పెట్టడం అవసరం, కూడా మనకు న్యాయం జరుగుతుంది పక్కా నమ్మకమా సార్? తప్పదు కదా, లీగల్ గా మనకున్న ప్రొసీడింగ్స్ జరగాల్సిందే కదా. ఇప్పుడు అవన్నీ జరగవు కదా సార్. ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ మనకి ఎలా ఉంటుందో మనకు అన్ని తెలుసు కదా సార్. ఇప్పుడు కేసు పెడతాం, ఆయన ఏంటి ఇప్పుడు 3 నెలలు బయటకు వస్తాడు, ఆ నమ్మకం తోటగా చంపింది కదా సార్. ఇప్పుడు వాళ్ళకు మళ్ళీ 13 మంది అన్నదమ్ములు మారుతారు, వాళ్ళు ఎందుకు ఏడుతున్నారు సార్? కేసు మొత్తం రిటర్న్ తీసుకొని సేమ్ ఆమెను చంపినట్టు ఇతను కూడా చంపేయచ్చు కదా సార్. బట్ మనకి బహుశా ఎమోషనల్గా వచ్చే మాటలు ఎవరు కొట్టిపారేరు. బట్ మనకంటూ ఒక చట్టం అంటూ ఉంది కదా, మనం అంటూ ఒక రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం. మనం అట్లా అనుకుంటే మనకు అన్నిటికీ న్యాయం జరుగుతలేదు సార్. అంటే ఇది నా ఒపీనియన్ అంతే. అసలు నిజానికి కేసే అవసరం లేదు, అసలు కేసు పెట్టుడు, కేసు మొత్తం వాపస్ తీసుకోమని చెప్పాను సార్. బయటకు వస్తారు కదా, తప్పుమని చెప్పి ఇదే కరెక్ట్ న్యాయం అసలు. అంటే మీరు అనేది ఏంటంటే వీళ్ళని బహిరంగంగా ఊరి తీయాలి అనే ఒక డిమాండ్ తరమే తీసుకొస్తున్నారా? గల్ఫ్ దేశాలలో బయట దేశాలలో ఉంటుంది చూడు, నడి రోడ్డు నరకుడు అసలు కావాలి అసలు. ఓకే రైట్. ఇట్లా అయితే కొంతమంది మారుతారు కావచ్చు, చెప్పలేము కదా సార్. మనం ఎన్ని చూసుకుంటా పోతున్నాం సార్. పోతాను కదా 3 నెలలు ఉంటాను, బయటకు వస్తాను, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వచ్చి. ఎక్కడ న్యాయం ఉన్నా సార్ ఇక్కడ? ఓకే, అంటే ఇటువంటి వాళ్ళకి అయితే అటువంటి శిక్షణ వేయాలి, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్షణ వేయాలి? నేను అనేది ఒకటే సార్, వాళ్ళ కుటుంబ తరఫు కూడా చెప్తాను, ఆ కేసు రిటర్న్ తీసుకోమని చెప్పి 13 మంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ కేసు ఎందుకు, ఆ న్యాయం జరుగుడు ఎందుకు, న్యాయం ఎట్లా జరగదు, కేసు రిటర్న్ తీసుకోమని చెప్పండి, బయటకు వస్తారు వేసేయమని చెప్పారు అంతే. ఇదొకటి, ఇదే న్యాయం అసలు. నిజానికి ఇటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే ఇదే న్యాయం అసలు. 13 మంది అన్నదమ్ములు ఏం చెప్తారు సార్ ఆడ? అవునా కదా సార్. నేను చెప్పేది ఏంటంటే, నాకు కూడా ఒక చెల్లి అక్క ఉన్నారు. నాకైతే జరగదు, అంటే నాకైతే అంటే బాధ అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఎవరికైనా కానీ బాధే. చూస్తే ఎంత అమ్మాయి ఎంత మంచిగా ఉంది, ఎంత నీట్గా ఉంది. మనకు అట్లా అంటే పడుకున్నప్పుడు చంపేసి అట్లా ఎందుకు సార్ అదంతా? అంటే ఇప్పుడు ఇప్పుడు మేము కూడా ఒక అబ్బాయిని,
అంటే అంత క్రూరంగా పెరుగుతారు మనం. అసలు మన చట్టం ఏముండదు అసలు. మనల్ని పెంచి అమ్మ ఏం చేస్తుంది అసలు, ఎట్లా పెంచుతుంది అసలు? ఒక పరాయి అమ్మని చూడాలంటే ఎట్లా, చేయాలంటే ఎట్లా? ఇప్పుడు నాకు కూడా పెళ్ళైంది సార్, నాకు కూడా లవ్ మ్యారేజ్. నేను కూడా ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నా, కులం వేరే. నేను అయినా కానీ నాకు ఒక బాబు ఉన్నాడు, నేను ఎంత మంది చూసుకుంటున్నా మా భార్యని. నాది కూడా లవ్ మ్యారేజ్ సార్, నిజం చెప్పాను, నాది కూడా లవ్ మ్యారేజే. మేము మంచి నాకు పెళ్ళై 3-4 సంవత్సరాలు అవుతుంది, మేము హ్యాపీగా ఉన్నాం కదా, మరి వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అట్లా? అంటే నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అక్కడ కుటుంబం ఒప్పుకోలేదు, వీళ్ళు ఇళ్ళరికి వచ్చి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ తల్లిని కాంటాక్ట్ అయ్యాడు. సో మీరు ఎప్పుడైనా ఇటువంటి కాన్ఫ్లిక్ట్ ని ఫేస్ చేశారా? అంటే మీ అమ్మగారికి ఇలా చెప్పాలంటే నేను కూడా చేసిన. సరే ఏంటంటే ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు కూడా పెళ్ళయింది. నిజానికి మా అమ్మ వాళ్ళు అంటే కూడా మాకు నచ్చదు. నిజానికి మా అమ్మ వాళ్ళకి ఎవరికి అది సాధారణం, అది ఎవరికైనా సాధారణం. ఎక్కడ కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఉంటాయి, ఓకే, దాన్ని నేను అర్థం చేసుకొని నేనేం చేసినా అంటే, నేను మా అమ్మగారింటి కదా నేను ఉంటలేను, నేను బయటకు వచ్చి ఉంటున్నా. ఒక రూమ్ తీసుకొని ఒక పని చేసుకుంటా, అంటే ప్రాబ్లం సాల్వ్ కదా. ఇప్పుడు బయట ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా ప్రేమలే, ఇటు మా అత్తగారు కూడా ప్రేమలే, అంతే అయిపోయింది అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా మనకు అర్థమవుతలేదు, కానీ ఇది చాలా రాంగ్ సార్ అసలు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళకు నచ్చది అంటే మరీ అంత కాదు, ఇక ఏదో అట్లా. బయట ఉంటున్నాం కాబట్టి దూరం ఉంటున్నాం కాబట్టి ప్రేమలు ఉన్నాయి, పోతాం అప్పుడప్పుడు పోతాం వస్తాం మా ఇంటికి. కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం కొంచెం గొడవలే ఉంటాయి. అది ఇప్పుడు నేను ఒకటే చెప్తా సార్, ఇప్పుడు అత్త ఎప్పటికీ తల్లి కాదు. ఓకే రమాకాంత్, అంటే మీరు కూడా మీ ప్రేమ వివాహం అన్నారు కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇంత మొత్తం స్టోరీ చూసారు కదా, తప్పు ఎవరిది? వైష్ణవిదా ప్రేమించి పెళ్లి చేసుకోవడం వైష్ణవి చేసింది తప్ప, లేకపోతే హరిబాబుదా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మాట్లాడుకుంటున్న లక్ష్మిదా? అయితే నన్ను అడుగుతా మాత్రం నాకైతే గెస్ ఏమో కొడుతుందంటే, అసలు తప్పు అనేది వైష్ణవిది కూడా కాదు, కానీ వాళ్ళ అమ్మది. వైష్ణవి వాళ్ళ అమ్మదా? పెళ్లి చేసింది ఓకే, కానీ వాళ్ళు ఇంత పెట్టింది అంటే ఆమె కూడా సరే మా బిడ్డ మంచిగా బతకాలని పెట్టింది ఓకే, కానీ వాళ్ళని బయటికి పంపిస్తే వాళ్ళకు అతనికి కూడా అర్థమయ్యేది కదా సార్. ఇప్పుడు ఇంటికాడ ఉంటాను, మంచిగా తింటాను, ఏం పని చేస్తున్నాడు కదా, అత్త తెస్తాను తింటాను పంటాను అంతే. ఇప్పుడు బయటికి పంపిస్తే కదా అతనికి కూడా ఒక కష్టం అనేది తెలుస్తుంది, జీవితం అనేది తెలుస్తుంది కదా సార్, బాధ్యత తెలుస్తుంది. బాధ్యత ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నది ఆమె అసలు? కానీ ఇంట్లోనే పెట్టుకున్నది ఓకే, మరి ఏం జరుగుతుంది ఇంట్లో? ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది ఓకే, ఏం జరుగుతుంది అని ఆమెకు అంటే వాళ్ళ అత్తమ్మకు తెలుస్తలేదు సార్, అంటే వైష్ణవ్ వాళ్ళ అమ్మకు ఇంతగానో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చంపింది బయట కూడా కాదు, వాళ్ళ ఇంటనే, మళ్ళా వాళ్ళ ఇంటనే కదా ఆమెకు అంతగానో అంత